యావరాజ్యం సభే పెచ్చలారుకుంట బైరెడ్డిపల్లి మండలము పలమనేరు తాలూకా పలమనేరు తాలూకు యావ మండలమా బైరెడ్డిపల్లి మండలం బైరెడ్డిపల్లి మీ సొంత ఊరు పెద్ద చల్లారుకుంట పెద్ద చల్లారుకుంట మీ పేరు నా పేరు వెంకటాచలపతి మీరు ఏమిటి కోసం వచ్చినారు ఇటు కుక్కుంటికి కృష్ణ విగ్రహాల కోసము ఎన్నేళ్ళు ఇంకా వీళ్ళు పరిచయం మీకే వాళ్ళు 2008 ఇంకా పరిచయం 2008 ఇంకా మీకు పరిచయము ఏమేమి విగ్రహాలు చేపించుకొని పోయినారు మీ ఊరికి విగ్రహాలు అంటే వినాయకం చేసుకున్నాము ఆంజనేయ స్వామి చేసుకున్నాము నవగ్రహాలు చేసుకున్నాము ఈ కృష్ణుని మెరుగు విగ్రహాలు చేసుకున్నాము ఇంత చేసుకున్నాము వాళ్ళు చేయించినట్ల విగ్రహాలు మీకు నచ్చిందాయా బాగున్నాయి అన్ని బాగున్నాయి కరెక్ట్గా ఉన్నాయి పూజలు పునస్కారాలు చేస్తా ఉన్నారా పూజలు మామూలుగా పూజ ఉంది దానికి ఏమైనా ప్రయోజనం అయిందా మీకే ఏమో భగవంతుని ఆధీనం దాన్ని మనం చెప్పే అది ప్రయోజనం అయిందా బాగున్నాము బాగుండారు ఈ బతో ఈ విగ్రహాలు చేపిస్తే కూర్చున్నారు మీరు అభిషేకానికి కావాలని పెద్ద విగ్రహాలు ఉన్నాయి అభిషేకం చేసే కావాలని తీసుకున్నాం దేవస్థానము ఎట్లుందాడా దేవస్థానం బాగానే ఉంది ఆల్టరేషన్ చేసేద్దాం బాగా ఎన్నేళ్ళ దేవస్థానం అది కనీసం 500 ఏళ్ళు మా వాళ్ళు 5 తరాలు మరి నాకు తెలిసి అంతకు ముందు ఎవరు 5 తరాలు మారింది మారింది దానికి ముందు ఎట్లుండే మీరు దేవస్థానం పుట్టుకోక ముందు ఎట్లుంది దేవస్థానం మధ్య శిథిలమైపోయింది అయిపోయింది రెడీ చేయండి మీరేనా మీరే రెడీ చేసి ఇప్పుడు విగ్రహాలు కూడా మీరు కూడా మేమే చేపించుకుంటాం దీనికి ఎవరిన సహకారం ఉంది ఏదో ఊళ్ళో మీ అట్లా 5 ఇస్తే ఇవ్వచ్చు లేకుంటే ఊర్లో లేదు ఊర్లో ఎవరు లేదు ఎవరో దానకర్తలు ఎవరిని వచ్చినట్లు పుస్తకాలు ఏమైనా ఇస్తే కావచ్చు అంతే అక్కడ వచ్చిన వాళ్ళు ఏమైనా ఇస్తే తీసుకోండి ఏమిటి కోసం వస్తారు మీ దగ్గరికి వాళ్ళు జనాలు ఏదో మంచిగా చెడ్డ చూసుకునే శాస్త్రం మాదిరి చూసుకునే శాస్త్రం చెప్తారా మీరు చెప్పేట్లా శాస్త్రం చూసి జనాలు వస్తా ఉన్నారా వారంలో ఆదివారం వేస్తారు 2 దినాలు ఉంటారు 2 దినాలు ఉంటారు దానికి ఏమైనా ఇంతో ఫీజు ఏమైనా ఉంది ఎవరైనా బస్సాజికి నేను ఇచ్చి పంపించేస్తాను మీ అట్లా వాళ్ళు ఇచ్చిన దుడ్లు ఉంటాయి వాళ్ళకి ఇచ్చి పంపించేస్తాను అవంతా పేజీలు గీజీలు ఏం లేవు ఫిక్స్ లేదు నువ్వు రూపాయి పెట్టు 10 రూపాయలు పెట్టు 500 రూపాయలు పెట్టు లేదు నాకు ఎవరన్నా కొంచెం పాపర్గా మనసుకు వచ్చారనుకో నింద బయట పెట్టి నలుగురు పెట్టినది నా సొమ్మే ఇలా ఇచ్చేస్తాను బస్సాజికి లేకుండా ఎత్తిపోయి చెప్పేస్తాను అంతే వేరే ఆధారం ఏముంది మీకు జీవనానికి ఆధారం అంటే 2 ఎకరాల భూమి ఉంది దాన్ని పంట చేసుకుంటా ఉన్నారు దేవుణ్ణి నమ్మిండారు మీరు అంతే భగవంతుని నమ్మి భగవంతుని సేవ చేస్తా ఉన్నారు అంతే ఆ యొక్క మహిమ ఉంది అది భగవంతుని అది దాన్ని మనం చెప్పే మా పేరు శంకరాచార్యనే ఈ ఉప్పుకుంట గ్రామస్తులో ఈ విగ్రహాలు వేణుగోపాల స్వామి విగ్రహాలకి పలమనేరు తాలూకు బైరెడ్డిపల్లి మండలం పెద్ద చెల్లారుగుంట గ్రామం నుంచి ఈ విగ్రహాల కోసము ఆర్డర్ ఇచ్చి ఎత్తుకొని పోయి వచ్చినారు. వాళ్ళ పేరు వచ్చి వెంకటాచలపతి అని. వీళ్ళు బ్రాహ్మణుల్లో సుమారు 4-5 శతమానాలకు ముందు వాళ్ళ ఊళ్ళో ఒక పెద్ద దేవస్థానం ఉండి ఆ దేవస్థానం చాలా శిథిలం అయిపోయినాక వీళ్ళు ఒక స్థానానికి వచ్చినాక ఆ దేవస్థానంని రెడీ చేసి ఆ దేవస్థానం కావాల్సినట్ల ఒక విగ్రహాలు కూడాను చేపించుకొని పోయి పెట్టిండారు. ఈ విగ్రహాలే కాకుండా సుమారు విగ్రహాలు ఇదే ఉప్పుకుంటునికి లక్షాంతర రూపాయల విగ్రహాలు కూడాను వాళ్ళ ఊరికి చేపించుకొని పోయినారు. ఆ విగ్రహాలు చేపించుకొని పోయేట్లా ఇవి వెంకటాచలపతి తీర్చినాడు. వీళ్ళు ఎట్లా అంటే ఒక మనిషిని చూసిన తక్షణం ఆ మనిషి భవిష్యత్తు ఏమి, వాడి జీవనోపాయం ఎట్లా నడుస్తా ఉంది, ముందరికి ఏమైతుంది, ఏం ప్రాబ్లం నీకు వచ్చినారో అనేట్లా ఒక యోగ దృష్టి ఉండేట్లా వాళ్ళు సుమారు లక్షాంతర మంది వీళ్ళ దగ్గరికి వచ్చి ఈ ఒక శాస్త్రం రూపంలో విచారించుకొని పోయి వాళ్ళకందరికీను మేలు జరిగింది. కానీ వీళ్ళది ఉపయోగ ఇదేమి అంటే వచ్చిన వాళ్ళకి ఒక ఫీజు లేదు, ఒక నిగిది లేదు. వాళ్ళు ఏమైనా ఇస్తే ఆ ఇచ్చే దుడ్లు మాత్రము ఒక దేవస్థానాలకి ఒక విగ్రహాల కోసం ఉపయోగిస్తారు. వరుసను వాళ్ళ సొంతానికి ఏమి ఉపయోగించుకోరు. వీళ్ళు చెప్పినట్లా యోగ దృష్టిగా చెప్పినట్ల శాస్త్రము సుమారు లక్షాంతర మందికి మంచిదైంది. అట్లా ఒక యోగ దృష్టి ఉన్నట్ల వాళ్ళు కాబట్టి వీళ్ళు ఈ వేణుగోపాల స్వామి విగ్రహాలకు వచ్చినారు. ఆ విగ్రహాలు చూసి చాలా సంతోషపడి ఇంకా వాళ్ళ ఊరికి కావాల్సినట్ల విగ్రహాలు కూడాను మేము చేపించుకొని పోతామని చెప్పి మాటిస్తా ఉన్నారు. స్వామి శరణమయ్యప్ప. వెంకటాచలపతి గారు, ఈ మంజునాథ్ చారులు మీకు ఎన్నేళ్ళ పరిచయము? 2008 పరిచయం. 2008 పరిచయము. ఎట్లు పరిచయం వీళ్ళు?
ఎవరో చెప్పిరే ఉమ్. వస్తే మేము విగ్రహాలు కావాలని ఏ విగ్రహాలకైనా వస్తున్నాయి మేము వచ్చింది నవగ్రహాలు కావాలని వస్తే వస్తున్నాయి. దాని వెనకాల వినాయకుడు ఆంజనేయ స్వామి ఉమ్. మెరుగు విగ్రహాలు ఇవంతా చేసుకుంటాం వాళ్ళ దగ్గర టయానికి మాట ప్రకారం చేయించిన వాళ్ళు ఇచ్చిరి. చేయించరా కరెక్ట్గా ఇచ్చిరి. కరెక్ట్ గా ఇచ్చిరా. చూసేదానికి వాళ్ళు చేయించినట్ల విగ్రహాలు ఎట్లున్నాయి? బాగున్నాయి. బాగున్నాయా? అందరూ మెచ్చుకుంటారా మీ ఊరితో? బాగున్నాయి. అందరూ చూసి ఇప్పుడు బాగున్నాయి. ఇప్పుడు బాగున్నాయా? గోపురం మీదకి పెట్టిన కలిసి కూడా ఏండ్లుగా బాగుంది. ఏడు ఎట్లుంది అట్లే ఉంది. ఇవన్నీ చిన్నవే బాగా ఒక్కింటాల 25 కేజీలు ఉన్నాయి. అట్లా ఆ విగ్రహాలు చూసిన తక్షణం మీ మనసుకి ఏమనిపిస్తుంది? బాగున్నాయి. ఒకే మాట చెప్పేసి బాగున్నాయి. బాగున్నాయి. భగవంతుడు ఆడు ఉన్నట్లు కనపడతాడు. అది వివరంగా భగవంతుడు ఆడు ఉన్నట్లే కనపడతాడు. బాగున్నాయి. ఆకారము రూపము అంతా బాగున్నాయి. అంతా బాగుంది. మీకు చాలా నచ్చింది. బాగుంది. బాగుంది నచ్చి కాబట్టి 2008 ఇంకా ఇటుకే వచ్చి ఆర్డర్ ఇచ్చి సబ్స్క్రైబ్ కావాల్సిన వాళ్ళు కూడా చెప్పి తోడుకొచ్చి చేపిస్తాను. అవునా? మీకు చాలా నచ్చింది. వాళ్ళ పని మనకు నచ్చింది. నీ పక్కన నువ్వు కావాలంటే నిన్ను కూడా తోడుకొచ్చినే వదులుతావు. నా 10 ఇస్తావు 10 లేదు 10 నేను చెప్తాను. వాళ్ళ విగ్రహాల నైపుణ్యత నీకు నచ్చింది. వాళ్ళ శిల్పకళ మీకు నచ్చింది. కాబట్టి వీటికే వస్తా ఉన్నారు. వస్తాను. ఇక ఎవరన్నా కావాలంటే కూడా మనం ఉండేదాకా కూడా తోడుకొస్తాం. అవునా? సుమారు 2008 ఇంకా మీకు పరిచయం. ఆ మధ్య ఇంకా ఎన్ని గీతాలు వచ్చినారు ఇటుకే? కనీసం 100 గీతాలు వచ్చింటాము. 100 వచ్చింటాము. అడుగు కావాలంటే ఎవరో ఒకరు వస్తారు కదా, వాళ్ళు కూడా తోడుకొని వచ్చేది. హరి ఓం గురుభ్యో నమ. ವಿರಾಟ್ ವಿಶ್ವಕರ್ಮ ಜಗದ್ಗುರುವೇ ನಮಃ. ಕಾಳಕ ದೇವತಾಭ್ಯೋ ನಮಃ. ಗುರುಭ್ಯೋ ನಮಃ. ನಾವು ಕುಂಟೆ ಶಿಲ್ಪಿಗಳು ಮಂಜುನಾಥಾಚಾರ್ಯರು ಅಂತ. ಇವತ್ತಿನ ವಿಶೇಷ ಏನಪ್ಪ ಅಂದರೆ, ನಮ್ಮ ಪಲಮನೇರು ತಾಲೂಕಿನ ಚಲಾರ್ಗುಂಟ ಅనే ಒಂದು ಊರಲ್ಲಿ ವೆಂಕಟಾಚಲಪತಿ ಅಂತ ಅವರು ಬ್ರಾಹ್ಮಣರು. ಇವರು ಸುಮಾರು ವರ್ಷಗಳಿಂದ ಒಂದು 25-30 ವರ್ಷಗಳಿಂದನೂ ಒಂದು ಶಾಸ್ತ್ರ ಅಂದರೆ ಒಬ್ಬರಿಗೆ ಜ್ಞಾನೋದಯ ಉಪದೇಶ ಮಾಡೋಕ್ಕೆ ದೇವಸ್ಥಾನದಲ್ಲಿ ಕೂತಿರ್ತಾರೆ. ಒಂದು ವೇಣುಗೋಳಪ್ಪ ಸ್ವಾಮಿ ದೇವಸ್ಥಾನ ಚಿದಲ ಆಗಿತ್ತು. ಆ ದೇವಸ್ಥಾನ ಜೀರ್ಣೋದ್ಧಾರ ಮಾಡಿ ಪುನಃ ಪ್ರತಿಷ್ಠೆ ಮಾಡಿ ಅಲ್ಲೂ ಸಾರೋದ್ಧಾರವಾಗಿ ಪೂಜೆ ನಡೆಯಂಗೆ ಮಾಡಿಕೊಂಡು ಅಲ್ಲಿ ದೇವಸ್ಥಾನದಲ್ಲಿ ಅರ್ಚಕರಾಗಿ ಇವರೇ ಇದ್ದಾರೆ. ಧರ್ಮಕರ್ತರು ಇವರೇ, ಅರ್ಚಕರು ಇವರೇ. ಇವರು ಸುಮಾರು ಊರುಗಳಿಗೆ, ಸುಮಾರು ತಾಲೂಕಲ್ಲ, ಡಿಸ್ಟಿಕ್ಕಲ್ಲ, ಸುಮಾರು ಹಳ್ಳಿಗಳಿಗೆ ಅತ್ಯಂತ ಈ ಮನೆಗಳಲ್ಲಿ ಸಂಸಾರ ಬಂಧಗಳಲ್ಲಿ ಅಣ್ಣ ತಮ್ಮಂದರು, ಜಮೀನುಗಳು, ಕೋರ್ಟುಗಳು, ಒಂದು ಬಾಂಧವ್ಯತೆ, ಈ ಸಂಸಾರದಲ್ಲಿ ಒಬ್ಬ ಕಿರುಕುಳ, ಇದಕ್ಕೆಲ್ಲನೂ ಸೊಲ್ಯೂಷನ್ ಕೊಟ್ಟು ಅದು ಈ ಥರ ನಡ್ಕೋಬೇಕು, ನಿಮ್ಮ ಮನೇಲಿ ಈ ಥರ ಇದೆ ಅಂತ ಉಪದೇಶ ಮಾಡೋರು ಸ್ವಾಮಿಗಳು ವೆಂಕಟಾಚಲಪತಿ ಅನ್ನೋರು. ಅವ್ರ ಹತ್ರ ಏನು ದಕ್ಷಿಣೆ ಅನ್ನೋದಿಲ್ಲ, ಒಂದು ಫೀಸ್ ಅನ್ನೋದಿಲ್ಲ. ಏನೋ ತಾಂಬೂಲ ಇಗ್ಬೇಡಿ ಕೂತ್ಕೊಂಡ್ರೆ ಆ ತಾಂಬೂಲ ಮುಟ್ಟಿದ ತಕ್ಷಣ ನಿಮ್ಮ ಪ್ರಾಬ್ಲಮ್ ಇದೇನಪ್ಪ ಅಂತ ಅವರೊಂದು ಉಪದೇಶ ಹೇಳ್ತಾರೆ. ಈ ಥರ ಸೊಲ್ಯೂಷನ್ ಮಾಡ್ಕೊಪ್ಪ, ಹಿಂಗೆ ಹೋಗಪ್ಪ ಅಂತ ಅವ್ರು ಹೇಳಿ ಜ್ಞಾನೋದಯ ಮಾಡಿ ಅವ್ರನ್ನ ಕಳಿಸ್ಕೊಡ್ತಾರೆ. ನಮ್ಮ ಕಡೆ, ನಮ್ಮ ತಾಲೂಕು ಕರ್ನಾಟಕದಿಂದ ಸುಮಾರು ಕೋಲಾರ ಡಿಸ್ಟಿಕ್ಕಲ್ಲಿ ನನ್ನ ತಿಳಿದ ಮಟ್ಟಿಗೆ 1000 ಜನ ನಾನೇ ಕಳಿಸ್ಕೊಟ್ಟಿದ್ದೀನಿ. ಎಲ್ಲರೂ ಸುಖವಾಗಿದ್ದಾರೆ, ಸಂಸಾರಗಳು ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. ಅಲ್ಲಿ ಹೋಗಿ ಬಂದ ಮೇಲೆ ಕುಟುಂಬಗಳು, ನಮ್ಮೂರಲ್ಲಿ ಒಂದು 20 ಕುಟುಂಬರನು ತುಂಬ ನೆರವಾಗಿ ಇವಾಗ ಜೀವನ ಸಾಗಿಸ್ತಾ ಇದ್ದಾರೆ ಅಂತ ಇವ್ರು ವೆಂಕಟಾಚಲಪತಿ ಅಂತವ್ರು. ನಮ್ಮ ಹತ್ರ ಈ 2008ರಲ್ಲಿ ಬಂದರು ವಿಗ್ರಹಗಳು ಬೇಕು ಅಂತ. ಇವ್ರು ಮಾಡಿಸ್ಕೊಂಡಲ್ಲದೆ ಸುತ್ತಮುತ್ತ ಗ್ರಾಮಗಳಿಗೆ, ಅಲ್ಲಿ ಪಲಮನೇರು ತಾಲೂಕಲ್ಲಿ ಬೇಜಾನ್ ಊರುಗಳಿಗೆಲ್ಲಾನು ಸುಮಾರು ಒಂದು 200-250 ದೇವಸ್ಥಾನಗಳಿಗೆ ವಿಗ್ರಹಗಳು ಮಾಡಿಸ್ಕೊಟ್ಟವ್ರೆ. ಇವ್ರ ಕೈ ಸ್ವಹ ಬಂದು ನಿಂತು ನಮ್ಮ ಹತ್ರ ಮಾಡಿಸ್ಕೊಂಡು ಕಳಿಸ್ಕೊಟ್ಟವ್ರೆ. ಅದು ತುಂಬ ಹಗುರ ಇವ್ರದ್ದು ಒಂದು ಚರಿತ್ರೆ. ಅಂದರೆ ನೋಡೋಕ್ಕೆ ಒಂದೇ ಊಟ, ಒಂದು ಹೊತ್ತು ಊಟನ ಮನುಷ್ಯ ಇವರು. ದಿನಕ್ಕೆ ಒಂದೇ ಊಟ, ನೈಟ್ ಊಟ ಮಾಡಿದೆ, ಮತ್ತೆ ಮಾರನೇ ದಿವಸ ನೈಟಿಗೆ ಮಾತ್ರ ಊಟ ಮಾಡೋದು ಇವರು ಅಂತ ಸ್ವಾಮಿಗಳು. ಎಲ್ಲರೂ ಒಂದ್ಸಲ ವೀಕ್ಷಣೆ ಮಾಡಿ, ಏನೋ ಯಾವ ಥರ ಪ್ರಾಬ್ಲಮ್ ಇದ್ರು, ಮನೆಗಳಾಗಲಿ, ಜಮೀನುಗಳಾಗಲಿ, ವ್ಯವಹಾರ, ಕೋರ್ಟು ಕಚೇರಿ ಯಾವ ಥರ ಇದ್ರೂ ಈ ಚಲಾರ್ಗುಂಟೆ ಸ್ವಾಮಿ ಹತ್ರ ಒಂದ್ಸಲ ವೀಕ್ಷಣೆ ಮಾಡಿ ಅಂತ ನಾನು ಕೇಳ್ತೀನಿ. ನಮಸ್ಕಾರ. ಸ್ವಸ್ತಿ.